హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు టీవీ యూనిట్ని ఎలా సింపుల్గా ఆర్గనైజ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. సో నేను ఊరు వెళ్ళాను కదండి. యాక్చువల్గా అయితే న్యూ ఇయర్కి క్లీన్ చేసుకోవాల్సింది. సో ఊరు వెళ్తాను కదా, ఊరు నుండి వచ్చిన తర్వాత క్లీన్ చేద్దామనేసి అప్పుడు క్లీన్ చేయలేదు. సో ఇప్పుడు క్లీన్ చేస్తున్నా, మీలో ఎవరికైనా యూజ్ అవుతుందనేసి వీడియో తీస్తాను. చూడండి టీవీ యూనిట్లో వైర్స్ అంతా ఎలా ఉన్నాయో. సో వైర్స్ అంతా బయటికి కనిపిస్తా మెస్సీగా ఉంది అనేసి. సో ఈ వైర్స్ అన్నీ కనపడకుండా నీట్గా ఉండడానికి నేను ఇక్కడ ఒకటి ట్రే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను. చూడండి ఇలా అంతా ఉంది కదా, ఇప్పుడు దీన్ని ఎలా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవాలో చూపిస్తాను. సో చూడండి, ఇది నాకు ఒక ఫోటో ఫ్రేమ్ వచ్చింది. ఇందులో ఆ బాక్స్ని నేను ఇలా రీయూజ్ చేసుకుంటున్నాను. దీనికి 2 వచ్చాయి ఫోటో ఫ్రేమ్, అదే 2 బాక్సెస్ వచ్చాయి. నేను 2 బాక్సెస్ ప్రిపేర్ చేస్తున్నాను, టీవీకి అటు సైడ్ ఇటు సైడ్ ఉండడానికి అనేసి. సో ఇది మనం బుక్స్కి అట్టలు వేస్తారు కదా, ఆ పేపర్ నుండి దాన్ని ఇలా యూజ్ చేసుకుంటున్నాను. సో ఈ ట్రేకి సరిపోయిన నేను ఇక్కడ పేపర్ని మెజర్మెంట్ తీసుకుంటున్నాను. సో ఇలా నీట్గా ర్యాప్ చేసుకుంటే బాగుంటుంది కదా చూడ్డానికి కూడా అనేసి ఈ పేపర్ని యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే గిఫ్ట్ ర్యాపర్ పేపర్ ఉంటుంది కదా, అదైనా యూజ్ చేసుకోవచ్చు. సో నేను దానికి సరిపోయిన పేపర్ని మెజర్మెంట్ చేసి కట్ చేశాను. సో దీనికి మొత్తం గ్లూ అప్లై చేస్తున్నాను. గ్లూ అంతా అప్లై చేసిన తర్వాత ఇప్పుడు కార్డ్బోర్డ్కి మొత్తం ఈ పేపర్ని అటాచ్ చేస్తున్నాను. మన ఇంట్లో చాలా కార్డ్బోర్డ్స్ ఉంటాయి కదండి, వాటిని ఇలా మనము మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. సో ఇంకా కొద్దిగా ఉంది కదా, అది కూడా కవర్ చేయాలనేసి దానికి సరిపోయిన పేపర్ని కట్ చేసి ఇలా అప్లై చేస్తున్నాను. సో ఇలా నీట్గా అప్లై చేసుకోవాలి దానికి మొత్తము, కార్డ్బోర్డు కనబడకుండా బయటికి. సో చూడండి, ఈజీగా మనకి ఒక బ్యూటిఫుల్ ట్రే తయారయ్యింది. సో దీనికి నేను ఇంకొంచెం డెకరేషన్ ఇవ్వడానికి అనేసి ఇది పేపర్ టేప్ ఉంటుంది కదా, డెకరేటివ్ టేపు. సో ఇది స్టేషనరీ షాప్లో అవైలబుల్గా ఉంటుంది. సో దాంతో నేను చుట్టూ బార్డర్ లాగా అటాచ్ చేస్తున్నాను, అంటే ఇంకొంచెం అందంగా కనపడడానికి అనేసి. మీరు కావాలంటే ఇలాగే ఓన్లీ యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఇదే విధంగా ఇంకో ట్రేని కూడా తయారు చేశాను. చూడండి కొంచెం బాగుంది కదా ముందు కంటే. సో ఇందాక హోల్స్ పెట్టాను కదా ట్రేకి, ఆ హోల్స్ ఎందుకు పెట్టానంటే వైర్స్ బయటికి కనపడకుండా ఆ హోల్స్లోంచి టీవీకి అండ్ ఈ ప్లగ్ బాక్స్కి అటాచ్ చేయడానికి. సో మొత్తం అక్కడ వైర్స్ అన్నీ తీసేసాను, కనెక్షన్ తీసేసి నీట్గా తుడిచేస్తున్న క్లాత్తో. నీట్గా తుడిచేసిన. సో ఎర్లీ మార్నింగ్ 5కి లేచానండి, అందుకే మీకు అంత లైటింగ్ ఉండదు. సో ఇంట్లో లైట్ మాత్రమే వేసాను. సో వెంటిలేషన్ తక్కువగా ఉంది. సో పైన ఇదంతా క్లీన్ చేశాను. సో పిల్లలు పడుకున్నప్పుడు నేను పని చేసుకోగలుగుతానండి, వాళ్ళు వేసినట్టు నా పనికి అడ్డం తగులుతుంటారు. సో అందుకే మొత్తం మీకు లైటింగ్ కూడా అంత కనిపించదు. సో ఇదంతా తీసేసాను, మొత్తం అన్నీ తీసేసి నీట్గా తుడిచేసాను క్లాత్ ముందు. ప్లగ్ కనెక్షన్ అన్నీ తీసేసి ఇవి కూడా నీట్గా తుడిచేసాను వైర్లు మొత్తం. సో ఈ విధంగా నేను ఆర్గనైజ్ చేశాను. చూడండి, ఒక టవల్ కప్పాను డస్ట్ అంతా పడకుండా, ఇలా పడినా కూడా ఈజీగా క్లీన్ చేసుకోవడానికి. సో నేను అటు సైడ్ ఇటు సైడ్ హోల్స్ పెట్టా కదా, ఆ హోల్స్లలోంచి ప్లగ్ కనెక్షన్ ఇచ్చాను టీవీకి అండ్ ఆ ప్లగ్ బాక్స్కి కూడా. సో ఎక్స్ట్రా వైర్స్ అంతా నీట్గా అంతా చుట్టేసి పెట్టాను, చుట్టేసి ఆ బాక్సుల కిందకి నెట్టేసాను ఎక్స్ట్రా వైర్ని మొత్తం కూడా. సో ఈ విధంగా చూడండి, ముందుకి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. చూడండి, ఒక్క వైర్ కూడా బయటికి కనబడకుండా నీట్గా ఉంది. సో ఇక్కడ కూడా వైర్స్ టీవీకి అండ్ ఆ ప్లగ్ బాక్స్ అదే ఆ ట్రేలోకి వెళ్ళింది కదా, అవి కూడా కనిపించకుండా అనేసి నేను ఈ ఫ్లవర్ వాజ్ పెట్టాను. ఈ ఫ్లవర్ వాజ్ టమోటా సాస్తో నేనే చేశానండి. మీరు కావాలంటే మన ఛానల్లో ఈ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇటువైపు ఏమో ఇది ఓల్డ్ లెగ్గింగ్తో క్రోచెట్ నేనే చేశానండి, అది కూడా పెట్టాను వీడియో. సో ఇటువైపు ట్రే పెట్టాను కదా, అటువైపు ఒక ట్రే, ఇటువైపు ఇంకో ట్రే ప్రిపేర్ చేశాను అట్లనే. సో ఇదేమో ఐస్ క్రీమ్ స్టిక్తో చేశానండి, పెన్ స్టాండు, అది కూడా నేను వీడియో అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి.
మన ఛానల్లోనే. సో టీవీ పక్కనే ఉంది కాబట్టి టీవీ రిమోట్స్ పెట్టాను. సో ఇది ఒక బౌల్ అండి. ఆ బౌల్లో కీస్ ఉంటాయి కదా, మనం బయటికి వెళ్ళడానికి అనేసి ఇంటివి బైక్వి ఆ కీస్ పెట్టాను. సో ఇటువైపు టీ కప్స్తో అవే హ్యాండిల్స్ విరిగిపోయాయండి. ఆ టీ కప్స్తో నేను ప్రిపేర్ చేశాను. ఇవి కూడా వీడియో అప్లోడ్ చేశాను. సో ఇందులో ఏమో చేంజ్ పెట్టాను, కాయిన్స్. ఇందులో ఏమో బ్యాటరీస్, బటన్స్ ఉంటాయి కదా, షర్ట్ బటన్స్, అవి ఊడిపోయింటే ఎప్పుడైనా రీయూజ్ అవుతుందనేసి ఈ బాక్స్లో పెట్టాను, నీట్గా ఉంటుందని అదే ఈ కప్లో పెట్టాను. సో ఈ విధంగా నేను నా టీవీ యూనిట్ని ఆర్గనైజ్ చేసుకున్నానండి. సో అదేవిధంగా మనకు స్వీట్ బాక్సులు వస్తాయి కదా, ఆ బాక్సులని కూడా ఎలా రీయూజ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. సో ఇక్కడ మన ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి సంబంధించినవి డ్రాయింగ్ బుక్స్, పెయింటింగ్స్, పెన్సిల్స్, కలర్ పెన్సిల్స్ అన్ని విధంగా ఇంకొక దాంట్లో నేను ఆర్గనైజ్ చేశాను. సో ఇంకో బాక్స్లో ఏమో ఛార్జింగ్ వైర్స్, ఎక్స్ట్రా కేబుల్స్ ఉంటాయి కదా, అవన్నీ ఈ విధంగా ఆర్గనైజ్ చేశాను. ఎప్పుడైనా మనకు అవసరం వచ్చినప్పుడు ఈజీగా తీసుకోవడానికి ఉంటుందని. సో నేను వీటిని ఇక్కడ టీవీ పైన పెట్టాను. సో ఈ విధంగా నేను ఆర్గనైజ్ చేసుకున్నాను. చూడండి ముందుకి ఇప్పుడు ఒక్క వైర్ కూడా బయటికి కనబడకుండా నీట్గా ఉంది చూడండి. ఐ హోప్ ఈ వీడియో మీలో చాలామందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.